హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ, ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన, 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ నెల 13వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ సమావేశం. హాజరు కానున్న మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రేపు జరగబోయే రాష్ట్ర మంత్రిమండలి క్యాబినెట్ సమావేశం ఉద్యోగ వర్గాల భవిష్యత్తును నిర్ణయించబోయే అత్యంత కీలకమైన వేదికగా మారబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోయే అంశాలు 12 పీఆర్సీ అమలు మరియు దానికి సంబంధించిన ఫిట్‌మెంట్ ప్రకటన. దీనికోసం ఉద్యోగులు గత 30 నెలలుగా అంటే దాదాపు 2.5 ఏళ్లుగా కళ్ళకు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు పీఆర్సీ కోసం. సాధారణంగా కొత్త పీఆర్సీ అమలు కావడానికి సమయం పట్టినప్పుడు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కానీ ఇప్పటికే కాలయాపన చాలా ఎక్కువైనందున ఇప్పుడు ఐఆర్ ఇవ్వకుండా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని పట్టాలెక్కించాలనైతే ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఒకవేళ ఐఆర్ ప్రకటించాల్సి వస్తే అది కనీసం 30% తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పెరిగిన జీతాలను అందించాలని కోరుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్ వేదికగా ఉద్యోగులకు 5 కీలకమైన శుభవార్తలు అందించే అవకాశం ఉంది. అవి ఇవి వారి ఆర్థిక భద్రతను మరియు ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనది 2018 నుంచి పేరుకుపోయిన డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు. గత ప్రభుత్వ హయాం నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఆహ్, కొన్ని వందల నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉండటం గమనార్హం. రీసెంట్‌గా ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రూ. 1,100,00,00,000 6 విడతల్లో చెల్లింపులు జరగాలని జెప్పేసి డీఏ, డీఆర్ నిధులను అయితే ఆహ్, విడుదల చేసిందనమాట. చాలామందికి ఈ నిధులు కూడా అందలేదు. నిధులు ఉండి కూడా చాలామందికి ఇంకా అందలేదు. అవన్నీ గూడా ఈ నెల ఆఖరు లేదా ఏప్రిల్‌లో ఖచ్చితంగా జమ అవుతాయనైతే ఆర్థిక శాఖ చెప్తోంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క భారీ మొత్తం సుమారు 25,000 కోట్ల పైచిలుకు బకాయిలను ఒకేసారి కాకుండా డీఏ అరియర్స్‌కి సంబంధించి వారికి నెలకు 4,000-5,000 కోట్ల రూపాయలు కేటాయించి కూటమి ప్రభుత్వం చెల్లించాలనైతే యోచిస్తోంది. ఉదాహరణకు 20,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపు 1,50,000 వరకు బకాయిలు రావాల్సి ఉంది. రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి 7,71,000 వరకు రావాల్సి ఉంది. బకాయిల రూపంలో మొత్తం అమౌంట్. ఈ లెక్కలను బట్టి ఉద్యోగులకు ఎంత పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరియు ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి గారు అన్ని ఉద్యోగ సంఘాలతో నేరుగా భేటీ అయ్యి చర్చలు జరపనున్నారు. పీఆర్సీ అమల్లోకి వస్తే పాత బేసిక్ పే, ప్రస్తుత డీఏ మరియు ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ కలిపి కొత్త బేసిక్ పే నిర్ధారిస్తారు. దీనివల్ల కేవలం జీతమే కాకుండా హెచ్ఆర్ఏ, వార్షిక ఇంక్రిమెంట్లు, ఏఏఎస్ వంటి ప్రయోజనాలు కూడా భారీగా పెరుగుతాయి. ఉదాహరణకు రూ. 33,500 బేసిక్ పే ఉన్న వారికి కొత్త స్కేల్స్‌లో అది రూ. 48,900 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. దీనికి అదనంగా ఐఆర్ ప్రకటిస్తే ఏ బేసిక్ వారికి ఎంత వస్తుందనే దానిపై కూడా స్పష్టత రానుంది. 20,000 బేసిక్ పే ఉన్న వారికి 30% ఐఆర్ అంటే నెలకు 6,000 అదనపు లబ్ధి చేకూరుతుంది. పెన్షనర్ల విషయానికొస్తే గతంలో తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆహ్, తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రస్తుతం అందుతున్నటువంటి 7% అదనపు పెన్షన్‌ను 15%కి పెంచి ఆహ్, పాత పద్ధతిని మళ్ళీ తీసుకురావాలని పెన్షనర్స్ అయితే కోరుతూ ఉన్నారు. ఇది వారి వైద్య అవసరాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. అలాగే గత 10 ఏళ్లుగా అస్తవ్యస్తంగా మారిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స
క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చర్యలైతే తీసుకోవటం, హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా చూడటం ఈ సమావేశంలో ప్రత్యేక అజెండాగా ఉండబోతోంది. మహిళా ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం తరహాలోనే ఆహ్, చైల్డ్ కేర్ లీవ్స్‌ను 2 ఏళ్లకు పెంచడం అనే డిమాండ్ అయితే ఉంది. చివరగా అత్యంత క్లిష్టమైన సమస్య కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఆప్కాస్ రద్దుపై కూడా చర్చ జరగనుంది. గతంలో కేవలం కొన్ని శాఖల్లో జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియను మిగిలిన అన్ని శాఖలకు విస్తరించి అర్హులైన వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆప్కాస్ రద్దు చేస్తే వారిని నేరుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీ నుంచి రక్షించాలి అని జెప్పేసి డిమాండ్‌లయితే వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని మరియు మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులను 20,000కు పెంచాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. రేపటి కేబినెట్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు కార్మిక వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని అందరూ ఆశిస్తూ ఉన్నారు.